గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మన టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. డిస్టెన్స్కి వచ్చేసరికి √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ యొక్క ఫార్ములా దేనికి? కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ యొక్క ఫార్ములా. ఓకే, అయితే x1 x2 y1 y2 ఇలా ఏంటి అంటే మనకి కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఇన్ ద సెన్స్ x, y ఫార్మేట్లో ఉంటాయి. x, y ఫార్మేట్లో ఉన్న ప్రతిదాన్ని మనం కోఆర్డినేట్ జామెట్రీ రిలేటెడ్ థింగ్స్ అంటాం. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ రిలేటెడ్ థింగ్స్ అని అంటాం. ఓకే, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దీన్ని ఇలానే రాయాల్సిన లేదు, x1 x2 y1 y2 ఇలా కూడా రాసుకోవచ్చు. అది ఎందుకు రాసుకోవచ్చు అంటే ఇన్ కేస్ 5, -3 6, 4 అని ఉందనుకోండి, ఇందులో ఇది x1 y1 x2 y2 అన్నప్పుడు మనకి ఈ నెంబర్స్ పర్టికులర్ ఆర్డర్లో ఉండవు. ఓకే, ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉండవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది. స్క్వేర్లో నెగిటివ్ నెంబర్ అన్న పాజిటివ్ అవుతుంది స్క్వేర్ చేసేసరికి. అంటే -2 ఉందనుకోండి, -2 స్క్వేర్ని ఎలా రాస్తాం మనము? -2 స్క్వేర్ని ఎలా రాస్తాము? 4 కిందే రాస్తాం. +2 స్క్వేర్ని 4 కిందే రాస్తాం. సో అది ఒక రీజన్. ఓకే, మనకి జనరల్గా ఈ మీద ఫార్ములాయే ప్రతి దిక్కులా చెప్తారు, కానీ ఈ కింద ఫార్ములా కూడా మనం రాసుకోవచ్చు. √(x1 - x2) హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇన్ కేస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అన్నప్పుడు ఆరిజిన్ అంటే ఏం లేదండి, 0, 0ని ఆరిజిన్ అంటాం. ఓకే, 0, 0 ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 క్వాడ్రంట్ అయితే ఈ పాయింట్ని మనం 0, 0 అంటాం. ఓకే, సో 0, 0తో చేసినప్పుడు మనం ఏం చెప్పాము? x, y ఫార్మేట్లో అన్నాం. 0, 0 ఒక పాయింట్ అయినప్పుడు ఇందులో ఒక x1 ఒక y1 పోతుంది కదా, అప్పుడు ఏం మిగులుతుంది? ఒక్కొక్క వాల్యూసే మిగులుతాయి. సో అందువల్ల మనం √(x2 + y2) చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సమ్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ చూద్దాం. 0, 0 to 5, 2 అని ఉందనుకోండి. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సో దీనికి చేసిన మనకి 0 వస్తుంది. ఇక్కడ 0 పెట్టామనుకోండి, ఆ దానికి వాల్యూ ఉండదు. ఎక్కడ 0 పెట్టినా దానికి వాల్యూ ఉండదు. సో డైరెక్ట్గా x2 + y2 చేసేస్తాం. అంటే 5² + 2² 5² + 2² అంటే ఎంత? 5² + 2² ఈజ్ నథింగ్ బట్ 5² అంటే 5 5s are 25 + 4 అంటే √29 అనమాట. √29. ఓకే, ఇలా ఫైండ్ చేస్తాం డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అయితే. ఇన్ కేస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ కాకుండా ఇది అనుకోండి, నార్మల్ జనరల్ డిస్టెన్స్ అనుకోండి, అప్పుడు 2, 3 -4, 5 ఇలా ఏ నెంబర్ అంటే ఉన్నాయండి. ఇప్పుడు మనం √(x1 x2) కదా, సో దీన్ని x1 y1 x2 y2 అనుకుంటే అనుకుందాం. ఓకేనా, సో x1 - x2 ఇలానే చేయొచ్చు, ఇలానే చేయొచ్చు. సో x1 అంటే 2 మైనస్ ఫార్ములాలో ఉంటుంది. సో ఇక్కడ -4 అంటే +4. ఓకే, 3 -5 6² అంటే 36 ప్లస్ 3 - 5 2 2² 4 √40 is the answer. This is the complete concept of distance.